విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇవన్నీ అలా ఉంచండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు. వెంటనే వెళ్ళి ఆవిడికి చేతనైన సహాయం చేసి వస్తే గాని నిద్రపోరు. ఊరుకో సక్కుబాయ్, నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అదేమిటి అలాగంటారు? ఎవరో పరాయి వాళ్ళకి చెప్పడం లేదుగా. మీ కాబోయే వియ్యపురాలు కాబట్టి చెప్తున్నాను. చూశారా తులసమ్మ గారు, ఇది వరుస. తన గురించి ఒక్క మాట కూడా చెప్పనివ్వరు. మంచివాళ్ళు అలాగే ఉంటారు సక్కుబాయ్. వదిని గారు మా భార్గవిని కోడలిగా చేసుకోవటానికి ఒప్పుకున్నప్పుడే ఆవిడది ఎంత మంచి మనసో అర్థమైంది. దాన్నే ఉంది వదిన గారు. డబ్బు ఎప్పుడైనా సంపాదించొచ్చు గాని మంచి గుణాలు పుట్టుకతో రావాల్సిందే. మీ భార్గవి బుద్ధిమంతురాలు గుణవంతురాలని తెలిసే ఒప్పుకున్నాను. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. తన గొప్పతనాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. అది సుమతి గారి ప్రత్యేకత. మరి అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆయన ఎప్పుడూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అందులోనే ఆయనకు మనశ్శాంతి ఉందంటారు. ఇదిగో ఈ అబ్బాయే పెళ్లి కొడుకు. పేరు పుణ్యమూర్తి. నమస్కారం అండి. నమస్తే బాబు. ఆహా, చూశారా? ఆ వినయం వందనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే గాని ఇలాంటి పిల్లలు పుట్టరు. అన్నీ అమ్మగారి పోలికలే. పూజలు పునస్కారాలు, పెద్దవాళ్ళంటే భయం భక్తి అన్నీ ఉన్నాయి. ఈ కాలం కుర్రాళ్ళలా కాదు. తల్లి ఎంత చెప్తే అంతే. అమ్మ తర్వాతే ఏదైనా అంటాడు. ఏ అలవాట్లు లేవు. అంత పద్ధతిగా పెరిగాడు. నిజమేనమ్మా. మొత్తం ఇంటి బాధ్యత అంతా తనే తలకెత్తుకున్నాడు. అడిగినంత కట్నం ఇస్తామని ఎంతో మంది మా ఇంటి చుట్టూ తిరిగారు. అయినా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అయితేనే కాని తను చేసుకోనని చెప్పి పంపించేశాడు. మొన్ననే ఆఖరి చెల్లి పెళ్లి కూడా అయిపోయింది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఈ కాలంలో కూడా ఇంత మంచి కుర్రాళ్ళున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. అదేం మాటలేండి. మీ అమ్మాయి భార్గవి కూడా అలాగే పెరిగిందిగా. ఆ మంచితనానికి ముచ్చటపడే నేను ఈ సంబంధం గురించి సుమతి గారికి చెప్పాను. ఆవిడ ఒప్పుకున్నారు. ఇంతకీ భార్గవేది? వస్తుంది. ఎందుకు ఆలస్యం? తొందరగా తీసుకురండి. పేరుకే పెళ్లి చూపులు గాని సుమతి గారు భార్గవిని ఎప్పుడో తన ఇంటి కోడల్ని చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు. చాలా సంతోషం అమ్మా. అది మా భార్గవి అదృష్టం. మాటలో పడి మీకు కాఫీలు కూడా ఇవ్వలేదు. వదిన గారు, మేము వచ్చామని మీరు ఎక్కువగా హడావుడి పెట్టుకోవద్దు. ముందు అమ్మాయిని తీసుకురండి. అలాగే. కూర్చోమ్మా. భార్గవి, పెళ్లి పీటల మీదకి ఆ సిగ్గు దాచుకుని కాస్త తలెత్తమ్మా. అబ్బాయిని చూడు. సుమతి గారు, అమ్మాయి ఎలా ఉంది? బంగారు బొమ్మలా ఉంది. నేను చేసిన పూజలు ఊరికే పోలేదు. ఆ శ్రీ మహాలక్ష్మే మా ఇంటి కోడలై వస్తుందేమో అనిపిస్తుంది. మీరా మాట అంటారని నాకు తెలుసు. మీకు అమ్మాయి నచ్చుతుందనే నమ్మకంతోనే ఈ సంబంధం గురించి చెప్పి మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టాను. ఆ అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడగండి. నీ పేరు భార్గవి కదమ్మా? అవునండి. భార్గవి అంటే సాక్షాత్తు జగజ్జనని పార్వతీదేవి పేరు. చాలా బాగుందమ్మా. ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటాను. మొన్నీ మధ్యనే జాయిన్ అయ్యానండి. తప్పదులే అమ్మా. నాలాగా మడి తడి అంటూ కూర్చుంటే రోజులు గడవు. ఈ కాలంలో ఆడ మగ ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. ఇంటి పనులు అవి అన్నీ వచ్చు వదిన గారు. ఎంత పనైనా వంటి చేతితో చక్కబెడుతుంది. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నేను వద్దని చెప్పినా వినదు. ఈ కాలంలో అమ్మాయిలు చాలా మందికి బయట తిరగటం తప్ప ఇంటి పనుల మీద శ్రద్ధ ఉండదు. సరదాలవి ఉండొచ్చు. అలాగని ఇల్లు వదిలేసి తిరిగితే నాకు నచ్చదు. ఉద్యోగం చేస్తున్నా
ఇంటి పనులు కూడా చక్కదిద్దుకునే అమ్మాయి కోసమే నేను ఇంతకాలం ఆగాను. నా పూజలు ఫలించి మంచి కోడలు ఇంటికి రాబోతుంది. బాబు, ఆ అమ్మాయితో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడు. పెద్దవాళ్ళు మీ అందరూ మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడేదేముందండి? మా అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుందని నా నమ్మకం. ఆహా, చూశారా ఆ వినయం? వినయాన్ని పోతపోసి పుణ్యమూర్తిని సృష్టించాడనుకుంటా ఆ బ్రహ్మదేవుడు. పోని ఆ అమ్మాయి నచ్చిందని ఒక ముక్కైనా చెప్పవయ్యా, ఆ అమ్మాయి సంతోషిస్తుంది కదా. నచ్చిందండి. అయినా నాకు నచ్చితే సరిపోదుగా. వారికి కూడా నేను నచ్చానో లేదో కనుక్కోండి. ఆవిడికి కూడా నచ్చితేనే పెళ్ళి. అనవసరంగా ఒకరిని బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు. భార్గవి, విన్నావు కదా? ఇంకే నువ్వు కూడా ఓ మాట చెప్పు. అబ్బాయి నీకు నచ్చాడా? ఆడపిల్ల కదా, సిగ్గుపడుతోంది. పుణ్యమూర్తి, భార్గవికి నువ్వు నచ్చినట్లే. మొహంలో కళ చూస్తేనే తెలుస్తోంది. ఇంకే ఒకరికొకరు నచ్చారు. ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరలోనే ముహూర్తాలు పెట్టించేసుకుంటే సరి. అమ్మాయితో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి, ఏమిటది? భార్గవి, మావాడిలాగే నువ్వు కూడా ఇంతకాలం కుటుంబ బాధ్యతల్ని మోసావు. అందుకోసం పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోయావు. దాన్ని బట్టే మీ ఇద్దరి ఆలోచనలు అభిరుచులు ఒక్కటేనని అర్థమైంది. మావాళ్లాగే నువ్వు కుటుంబం కోసం త్యాగం చేశావని సక్కుబాయి చెప్పగానే నువ్వే మా ఇంటి కోడలవని నిర్ణయానికి వచ్చేశాను. నిన్ను చూశాక సక్కుబాయి నీ గురించి తక్కువే చెప్పిందనిపించింది. చాలా సంతోషం వదిన గారు. ఈ బాధల నుంచి, బాధ్యతల నుంచి ఇది ఎప్పుడు బయటపడుతుందో, అసలు పెళ్ళి అవుతుందో లేదోనని భయపడిపోయాను. సక్కుబాయి చలవతో మీలాంటి మంచి సంబంధం దొరికింది. మా భార్గవి బాధలన్నీ ఈ పెళ్లితో తీరిపోయి సుఖపడుతుంది. నాకంతకన్నా కావాల్సిందే ఉంది. మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. ఇంకే ఉన్నాయి వదిన గారు. కట్నాలు కానుకలు తీసుకోవటం నాకు మా వాడికి కూడా ఇష్టం లేదు. కట్నం తీసుకున్న ఆ డబ్బు ఎన్నాళ్ళుంటుంది? ప్రేమాభిమానాలంటే జీవితాంతం ఉంటాయి. మాకు కావాల్సింది అదే. పెళ్ళని చెప్పి మీరు అప్పో సప్పో చేసి అనవసరమైన ఆర్భాటాలు అవి చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదో సింపుల్గా ఏ గుళ్ళోనో చేస్తే చాలు. కాకపోతే నాదో చిన్న కోరిక. అదేంటో వదిన గారు చెప్పండి. మొదటి నుండి మాకు అచ్చొచ్చిన గుడి ఒకటి ఉంది. మా ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ అక్కడే చేయించడం మా ఆనవాయితీ. ఆ మాట వేరే చెప్పాలా వదిన గారు? మీరు ఎలాగంటే అలాగే. అందులోనూ దేవుడి ముందు పెళ్ళంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఇంకా మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉన్నాయా? వదిన గారు అన్ని విషయాలు చక్కగా చెప్పారు. ఇంకా మాట్లాడటానికే ఉంది. ముహూర్తాలు పెట్టడమే. పంతులు గారితో ఇవాళే మాట్లాడతాను. మీకు ఆశ్రమ కూడా ఎందుకు వదిన గారు? మా ఇంటి కార్యాలన్నీ చేయించే పంతులు గారున్నారు. ఆయన చేతే ముహూర్తం పెట్టించి మీకు కబురు పెడతాను. ఆయన కబురు పెట్టడం ఎందుకు? నేనే వచ్చి చెప్తాను. పెళ్లి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయాలన్నీ అప్పుడు మాట్లాడుకుందాం. సక్కుబాయ్, బయలుదేరదామా? అలాగే. భార్గవి, వెళ్ళొస్తావమ్మా? అలాగేనండి. వెళ్ళొస్తాం వదిన గారు. వెళ్ళొస్తామండి. నమస్కారం. నమస్తే బాబు. నేను వెళ్ళొస్తాను. రెండు గంటలు ఒకటే సోది, తల పగిలిపోతుంది. ముందు సరుకు అందుకో. నా పరిస్థితి అదేరా బాబు. సోడాలు లేవు, కొంచెం ఆగు. సోడా కోసం ఆగితే శోషొచ్చి పడిపోయేలా ఉన్నాను. వాటర్తో అడ్జస్ట్ అయిపోదాం. ముందు తీయమ్మా. నీ పేరు పుణ్యమూర్తి కాదు, పానకాల మూర్తి అని పెట్టాల్సింది. గొంతు దడవందే గంటైనా ఉండలేవు.
ఇంకొంచెం వెయ్యమ్మా. ఆ నాకొద్దు. అదేంటి మందు మానేసావా ఇంటి కొంపదీసి? అబ్బే అదేమీ లేదు. ఇక్కడ విస్కీ సేవ చేస్తుంటే అక్కడ సమాజ సేవ ఆగిపోతుంది. ఇంకా 2 అమ్మాయిలున్నారు, చూసి రావాలి. అంతేనా మొహమాట పడుతున్నావా? ఏహే, మందు దగ్గర మొహమాటాలేమిటి? అదేమీ లేదు, మీరు కానివ్వండి. చీర్స్ ఫర్ ద బెస్ట్ హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ భార్గవి. చేస్. థ్యాంక్స్ అక్కు. చక్కని చుక్కలాంటి పిల్లని చూసావు. నాకు చూడగానే కిక్కెక్కేసింది. అవును, పిల్ల ముచ్చటగా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఏమి అందం, ఏమి చందం. చూడగానే ఆడదాన్ని నేనే అదోలా అయిపోయాను. కరెక్టే అమ్మా. ఆ పిల్ల మన ఇంటికి వస్తే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయినట్టే. దాన్ని ఎక్కడికి పంపించినా ఏటీఎం కౌంటర్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బే డబ్బు. బాగా చెప్పావు. నాకైతే లాటరీ టికెట్లో 10 లక్షలు తగిలినంత ఆనందంగా ఉంది. మరీ చీప్గా 10 లక్షలు అంటావేంటి? ఆ పిల్ల ₹1 కోటి పైనే చేస్తుంది. ఆ పెళ్లి కాస్త అయిపోని మన జాతకాలే మారిపోతాయి. దానికి వేరే రూట్ సెటప్ చేసి ఉంచాలే. ఎనీహౌ, ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మరో లాడ్జ్ పెగ్గాయి. నువ్వు మరీ మడిగట్టు కూర్చోవడం ఏం బాగోలేదు. నీ పేరు సక్కుబాయే గాని నువ్వేం సతీ సక్కుబాయు కాదుగా. సరదాగా ఓ రౌండేయి. మందు మీదుంటే సోషల్ సర్వీస్ చేయలేము. నా సర్వీస్ ఛార్జెస్ నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇస్తాంలే. నీ డబ్బెక్కడికి పోతుంది? ఆ 3 ముళ్ళు పడగానే ముడుపు కట్టినట్టు నీకివ్వాల్సింది నీకిచ్చేస్తాం. ఇవాళేం కొత్త కాదుగా. అబ్బా, పెళ్లి దాకా ఆగలేను. నాకు పనుంది. అడ్వాన్స్ కూడా లేకుండా ఎలాగా? నా ఖర్చులు నాకుంటాయి కదా. ఈసారి కొంచెం అడ్జస్ట్ చేసుకో సక్కు. పెళ్ళవగానే ఇచ్చేస్తాం. అబ్బాబే, అదేమీ కుదరదు. మీరు కాదంటే చెప్పండి. భార్గవి లాంటి వాళ్ళు మరో 2 క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళ బేరాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తాను. అమ్మా, సక్కుబాయ్తో డబ్బు దగ్గర గొడవేంటి? ఇదిగో 10,000 అడ్వాన్స్. మిగతాది పెళ్ళాక తీసుకో. ఓకే? ఓకే. ఏదో పన్నుండి అడిగాను కానీ మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది? అయినా నాకు ఈ సోషల్ సర్వీస్ తప్పదు కదా. వస్తాను. అమ్మా, సక్కుబాయ్ ఏంటి ఇవాళ మందేసుకోకుండా వెళ్ళిపోయింది? అదేం తక్కువది కాదు. ఇవాళ అడ్వాన్స్ పట్టుకుపోవడానికి ఆగింది గాని లేకపోతే గేదెలు కుడితి తాగినట్టు తాగేస్తుంది. పోనీలే అమ్మా, మనకు భార్గవి లాంటి జాక్పట్ కుర్రాన్ని అప్పచెప్పింది కదా. దాన్ని రేసుల్లో పెడితే లక్షలే లక్షలు. సోషల్ సర్వీస్ ఎలా ఉన్నా మనకు మంచి సర్వీస్ చేస్తుంది. అది చాలు. సార్, ఏంటి ఎంత చెప్పినా ఆ కళ్యాణి మా మాట వింటం లేదు సార్. ఏమంటుంది? ఏమంటుంది? నేను ఇంటి కోడల్ని నేను వృత్తి చేయను అంటుంది. రోజు ఉండే గొడవే. దానికి ఇంకా పొగరు తగ్గలేదు. ఈవేళ అటో ఇటో తేల్చేస్తాను. పద. ఏంటే బయటికి వెళ్ళమంటే వెళ్ళనన్నావట? నేను అలాంటి దాన్ని కాదు. వెళ్ళనని నీకెన్నిసార్లు చెప్పాలి? ఏంటి నువ్వు నాకు చెప్పేది? ఎవరి కోసం వెళ్తావు? నీ బాబు నీ పెళ్లి చేయలేక ఏడుస్తుంటే జాలిపడి పెళ్లి చేసుకున్నాను. ఆ కృతజ్ఞత కూడా లేదా నీకు? కసాయి వెధవి, నీకు కృతజ్ఞత ఏంట్రా? మా అమ్మ నాన్న నన్నెంతో ప్రేమగా పెంచారు. నువ్వు పెళ్లి చేసుకుంటానని వస్తే ఎంతో మురిసిపోయారు. నీ మాటలు నమ్మి నీకిచ్చి పెళ్లి చేశారు. కూతురు పెళ్లి కాకుండా ఉండిపోయినా తట్టుకోగలరేమో కానీ వ్యభిచారం చేసి బతుకుతుంటే ఏ తల్లి తండ్రి తట్టుకోలేరా? నువ్విలా మోసం చేశావని తెలిస్తే మా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు? డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారిపోవాలా?
కట్టుకున్న పెళ్ళాన్ని పరాయి మగాడికి అప్పగించడానికి నీకు సిగ్గులేదురా? నోర్మోయ్, నేను నీ మొగుడిని చెప్తున్నాను. మర్యాదగా నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళు. కట్టుకున్న పెళ్ళం చేత వ్యభిచారం చేయించేవాడివి నువ్వు మొగుడువేంట్రా? నువ్వు మొగుడివి కాదురా, బ్రోకర్ గాడివి. ఏం కూసావే? నువ్వు ఒక్కదానివే నా పెళ్ళామైనట్టు మాట్లాడతావేంటి? నువ్వు అసలు ఎన్నో పెళ్ళానువో కూడా నాకు లెక్క తెలియదు. 3 ముళ్ళు వేయించుకుంది కదా, ఆ అధికారంతో అడుగుతున్నట్టుంది. 3 రాత్రులు అవగానే మరో మనిషికి అమ్మేస్తావని తెలియదుగా పాపం. నిన్ను పెళ్లి చేసుకున్నది నీతో సంసారం చేస్తూ కూర్చోవడానికి కాదు, నీ మీద డబ్బు సంపాదించడానికి. పెళ్లి ఖర్చులని అవని ఇవని ఇప్పటికీ నీ మీద ఎంతో పెట్టుబడి పెట్టాను. ఆ డబ్బంతా ఎవడిస్తాడే? నీ బాబిస్తాడా? పిచ్చి పిచ్చి వేషాలేక లేచి మొహం కడుకొని వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళకపోతే నిన్ను బతకనివ్వనే. నువ్వు వెళ్ళడము చావడము ఈవేళ తేలిపోవలసిందే. చెప్పు, వెళ్తావా లేదా? వెళ్తానని చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. పుణ్యమూర్తి ఆగు, దాని సంగతి నేను చూసుకుంటాను గాని నువ్వెళ్ళు. ఏంటే మర్యాదగా చెప్తుంటే వెళ్ళనని మొండికేస్తున్నావు? పెళ్లి కాకుండా కొంపలో ఏడుస్తుంటే నీకు పెళ్లి చేసి మీ అమ్మకి బాబుకి భారం తగ్గిస్తే ఇక్కడికొచ్చి నువ్వు వెదవేషాలు వేస్తున్నావేంటి? అయినా నిన్నేమన్నా రాళ్ళెత్తమన్నానా గుళ్ళెత్తమన్నానా? మేం చెప్పిన చోటుకు వెళ్ళమన్నాం అంతేగా. అది వారానికి 2 రోజులు, మిగిలిన రోజులన్నీ నీ ఇష్టం. కావాల్సింది తిను తాగు, మేం కాదనం. నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. వాడి చేత తన్నులు తినేదానికన్నా ఇది సుఖమే కదా. పెద్దదాన్ని చెప్తున్నాను విను, మర్యాదగా వెళ్ళు. ఆకలితో చావనైనా చేస్తాను కానీ అలాంటి నీచమైన పనులు మాత్రం చేయను. చెయ్యకపోతే ఎలాగో చస్తావు. అమ్మలాంటి దానివి నన్ను వ్యభిచారం చేయమంటున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? ఈ సినిమా డైలాగులు నాకు చెప్పకు. చేతగాని కబుర్లు మానేసి రేపటి నుంచి చెప్పినట్టు చెయ్యి. చేస్తే నువ్వే బాగుపడతావు, లేదంటే ఇక్కడే ఇలాగే దిక్కుమాల చావు చస్తావు. రేయ్ అమ్మా, దీన్ని ఈ గదిలోనే ఉంచండి. 4 రోజుల పాటు తిండి పెట్టకండి. కడుపు మండితే అదే దారిలోకి వస్తుంది. ఏమా ఒప్పుకుందా? 2 రోజులు ఆగితే అదే ఒప్పుకుంటుంది. అయినా వీళ్ళంతా ఎందుకురా? ఒక్క భార్గవి చాలు లక్షలు సంపాదించడానికి. రేపు భార్గవి వస్తుంది, మనల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది.